కుబేరా ఛానల్ స్వాగతం. సో ఇక్కడ 2 ఐపీఓస్ మనకి స్టెల్లా రిటర్న్స్ ఇచ్చినాయండి. ఒకటి ప్రిజర్ అండ్ సాతి పాలీప్లాస్ట్. ఇది మనం చూసినట్లయితే ప్రిజర్ వచ్చేసి ప్రిజర్ విజిటెక్ 87 రూపీస్ దగ్గర మనం తీసుకోవాల్సి ఉంది. 87 రూపీస్ మినిమం 1,39,200. ఇది చూడండి 1,39,200. సో 1,39,200 పెట్టిన వాళ్ళకి మనకి వచ్చేసి దగ్గర దగ్గర 205 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇది అంటే ఆల్మోస్ట్ మనకి 85 నుంచి 205 అంటే నియర్ అబౌట్ 150% రిటర్న్స్ దాకా మనం ఇక్కడ చూస్తున్నాము. సో నియర్ అబౌట్ 120 to 130 అనుకోండి. సో మోర్ దాన్ ఈవెన్ 30-40% అంటలేదు ఇక్కడ డిస్కషన్, మోర్ దాన్ 100% ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఇది సాతి పాలీప్లాస్ట్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే 130 రూపీస్ అనేది ఇక్కడ హైలైట్ చేశాను. సో ఇది వచ్చేసి మనకి 1,30,000 అనేది మనం ఇక్కడ చూస్తున్నాం, 1,30,000. సో ఇది కనుక చూసినట్లయితే మనము ఇది 260. సో 130 నుంచి మనకి 260 అంటే 100% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత నుంచి లోవర్ సర్క్యూట్. సో మనకి ఏంటంటే ఈ యొక్క ఐపీఓస్ వన్స్ ఒకవేళ మీకు వస్తే మీరు దాన్ని లాంగ్ టర్మ్ ఉంచుకోవాలనుకుంటున్నారా, జస్ట్ ఫర్ ఐపీఓ రిటర్న్స్ కోసం ఉంచుకుంటున్నారా అనేది కూడా మీరు గమనించాలి. జస్ట్ ఫర్ ఐపీఓ రిటర్న్స్. సో మీరు ఐపీఓ రిటర్న్స్ అనేది వన్స్ మనకి లిస్ట్ అయిన తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ బుక్ చేసుకొని నెక్స్ట్ ఇంకా చాలా ఐపీఓస్ మనకి రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి వాటిని అప్లై చేయండి. సో వాటిలో కూడా మీరు 100% లిస్టింగ్ గెయిన్స్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, 100% లిస్టింగ్ గెయిన్స్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూద్దాము. ఇంకో 2 ఐపీఓస్ గురించి మీకు ఇక్కడ నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రెండిట్లో ఎవరు అప్లై చేసిన వాళ్ళు ఎవరికైనా వచ్చింటే వాళ్ళు వెరీ హ్యాపీస్ అండి. ఎందుకంటే డైరెక్ట్ 1.5 lakh రిటర్న్స్ అనేది మీరు చూశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకో 2 ఐపీఓస్ మనకి ఎప్పుడు అంటే 2 ఐపీఓస్ వచ్చేసి మనకి క్లోజెస్ ఆన్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ స్పిరిట్ స్టోన్స్ ఇది చూడండి. 2 ఐపీఓస్ వచ్చేసి ఈ స్పిరిట్ స్టోన్స్, ఎస్ఏ టెక్ సాఫ్ట్వేర్ ఇండియా లిమిటెడ్. ఇవి ఈరోజే ఓపెన్ అవుతున్నాయి. సో క్లోజెస్ ఆన్ 30th జూలై ఇది క్లోజ్ అవుతుంది. వీటి యొక్క ఫైనాన్షియల్స్, వీటి యొక్క కంపెనీ గురించి చూసి సో మీరు అప్లై చేయొచ్చా లేదనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ స్పిరిట్ స్టోన్స్ అనేది చూసినట్లయితే మైనింగ్ అండ్ మినరల్ ప్రొడక్ట్స్ మైనింగ్ కంపెనీ అనేది చూస్తున్నాము. 1,600 షేర్స్, 1,39,200 అయితే కావాలి. 87 రూపీస్ అప్పర్ ప్రైస్ బ్యాండ్ అయితే ఇచ్చారండి. ఓకే, మీకు అక్కడ కంపెనీ చూసినట్లయితే మైనింగ్ కంపెనీ అనేది మీకు ఒక ఐడియా వచ్చేసింది. ఇది వచ్చేసి మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇంజనీర్డ్ క్వార్ట్జ్ అండ్ మార్బుల్ సర్ఫేసెస్ అన్నట్లుగా చూస్తున్నాము. ఇది వచ్చేసి 3 pressing lines and 2 polishing lines, boasting a production of capacity 72 lakhs square feet per annum అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. సో ఎసెన్షియల్ రా మెటీరియల్స్ ఫర్ ఇంజనీరింగ్ క్వార్ట్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నట్లుగా కూడా మనం చూస్తున్నాము. సో ఇది వచ్చేసి మెటల్స్ అండ్ మినరల్స్ మీద ఈ కంపెనీ అనేది చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఫైనాన్షియల్స్ ఒక్కసారి చూద్దాము. ఓకే, ఇక్కడ చూసినట్లయితే 2022లో 190 CR రెవెన్యూ ఉంది. ఎక్స్పెన్స్ 166.35 CR ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 18.51 CR ఉంది. 2023లో 176.07 CR ఉంది. 170.75 CR ఉంది. 3.56 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అన్నట్లు ఉంది. 2024లో మనం చూసినట్లయితే రెవెన్యూ పెరిగింది, ఎక్స్పెన్స్ పెరిగింది, ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా పెరిగింది. సో ఈ లాస్ట్ 2 years కన్సిడరేషన్ మనకి ఇంపార్టెంట్ అండి. సో కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్స్లో కొంత జిగ్జాగ్ మూమెంటం అయితే మనం చూస్తున్నాము దీనిలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో కంపెనీ గురించి మనం ఇక్కడ అనాలిసిస్ చేద్దాము. అది వచ్చేసి ఎస్ఏ టెక్ సాఫ్ట్వేర్. ఇది ఒక ఐటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అన్నట్లు చూస్తున్నాము. 1,18,000 ఇన్వెస్ట్మెంట్ కావాలి, 59 రూపీస్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇది ఒక ఐటీ కన్సల్టింగ్ కంపెనీ, సబ్సిడరీ ఆఫ్ ఎస్ఏ టెక్నాలజీస్ ఇన్ యుఎస్ఏ. సో దీని యొక్క మెయిన్ హెడ్ ఆఫీస్ యుఎస్ఏ. దాని ఇక్కడ వచ్చేసి ఇంకో బ్రాంచ్ ఉంది, అది వచ్చేసి ఐపీఓకి వెళ్తుంది. ఓకే, ఇది ఒక ఐటీ సర్వీసెస్ ఎనేబుల్డ్ కంపెనీ అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఎంప్లాయిడ్ 356 ప్రొఫెషనల్స్ అన్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, బేసికల్లీ ఐటీ సర్వీసెస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సొల్యూషన్స్. ఓకే, దీని యొక్క ఫైనాన్షియల్స్ చూద్దాము. మనం చూసినట్లయితే ఎస్ఏ టెక్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ మనకు వచ్చేసి క్రోర్స్లో చూస్తున్నాము. 2022 ఇయర్లో 41.54 CR ఉంటే ఎక్స్పెన్స్ 48.45 CR, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 5.48 CR ఉంది. 2023లో మనకి రెవెన్యూ పెరిగింది, ఎక్స్పెన్స్ పెరిగింది, కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తగ్గింది. 2024లో మనం చూసినట్లయితే రెవెన్యూ ఎక్స్పెన్స్
ప్రీవియస్ ఇయర్ కంటే పెరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా ప్రీవియస్ ఇయర్ కంటే 200% పెరిగింది. జూన్ 24 చూసినట్లయితే మనకి రెవెన్యూ కొంచెం తగ్గింది. రెవెన్యూ అంటే ఇది వచ్చేసి 6 మంత్స్ కాబట్టి రెవెన్యూ నేను చూసినట్లయితే దీనిలో బై 2 చూసినట్లయితే మనకి రెవెన్యూ కానీ ఎక్స్పెన్స్ కానీ ప్రీవియస్ ఇయర్ ముందు ఇయర్ కంటే హాఫ్ ఇయర్ కంటే తక్కువగానే ఉంది. సో కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కొంత ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో మనకి ఈ రెండిట్లో చూసినట్లయితే నాకు ఓవరాల్గా ఈ స్పిరిట్ స్టోన్స్ అనేది నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఒకసారి జిఎంపి కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఎస్ఏ టెక్ సాఫ్ట్వేర్ వచ్చేసి 90% జిఎంపి కనిపిస్తుంది. ఈ స్పిరిట్ స్టోన్స్ వచ్చేసి 40% జిఎంపి కనిపిస్తుంది. సో యాజ్ పర్ జిఎంపి మనకు వచ్చేసి ఎస్ఏ టెక్ సాఫ్ట్వేర్ అనేది ఎక్కువ డిమాండింగ్ అయితే కనిపిస్తుంది అండి. అది మీరు ఇక్కడ చూడవచ్చు గ్రే మార్కెట్ ప్రీమియం ద్వారా. సో ఎవరైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఒకసారి మీరు ఎస్ఏ టెక్ సాఫ్ట్వేర్ అనేది అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దానికైతే ఇవ్వండి ఫర్ మేజర్ లిస్టింగ్ ఎయిమ్స్. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.